सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। శ్రీ చాముండేశ్వరి దేవాలయం చిట్కుల గ్రామం, మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి ఒక శక్తిపీఠం. నదికి అటు ఇటు చుట్టుపక్కల విశాలమైనటువంటి పంట భూములకు దగ్గరగా ఈ మందిరము 3 పెద్ద పెద్ద గోపురాలతో నిర్మించబడి ఉంటుంది. ఈ మందిరము మంజీరా నదికి తూర్పు దిక్కున నిర్మించబడి ఉంటుంది. ఇక్కడికొచ్చిన భక్తులు మంజీరా నదిలో స్నానం చేసి తడిబట్టలతో అమ్మను దర్శించుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల నమ్మిక. మందిరం యొక్క చరిత్ర గురించి మాట్లాడుకున్నట్టయితే శ్రీ భరద్వాజ గోత్రానికి చెందినటువంటి శ్రీ ఐలవజ్జల వెంకటరమణయ్య గారు ఈ మందిరానికి పునాది వేశారు. ఈయన నెల్లూరు జిల్లాలోని పాతకోడూరు అనే ఒక గ్రామంలో 1917లో జన్మించారు. తరువాతి కాలంలో ఈయన దేశమంతటా కూడా తిరిగి అనేక ఋషులు, మునులు, శక్తి ఆరాధకులను సంప్రదించి శక్తి ఆరాధన సంప్రదాయాలలో నిపుణులయ్యారు. ఇక్కడ అమ్మవారు 9 నుండి 11 అడుగుల ఎత్తులో అష్టాదశ భుజములతో భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. 1979లో ఈ ఆలయానికి అయ్యగారు పునాది వేసిన 1983లో అనేక పూజలు, హోమాలు, తపస్సులు చేసి పుష్యబహుళ సప్తమి నాడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఇప్పుడే చాముండేశ్వరి టెంపుల్ దర్శనం అయింది. సో అన్నదానం పెడతారని తెలిసి ఫ్రీగా అయితే అన్నదానం చేయడానికని టోకెన్ తీసుకోవాలన్నమాట. సో టోకెన్ తీసుకున్నాము అండ్ 6గురికి తీసుకున్నాం. సో మేమందరం 6 మెంబర్స్ ఉన్నాం కాబట్టి సో ఈ టోకెన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఇస్తే మనకి అన్నదానం పెడతారనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఐ విల్ గివ్ యూ అనదర్ అప్డేట్. ఇక్కడ మనం తీసుకొని వెళ్ళాలి. లైట్గా కొంచెం 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 కొంచెమే చాలా కొంచెం 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 పెట్టుకోండి, కొంచెం పెట్టు పెట్టు ఇంకొంచెం పెట్టు బస్. పెట్టు పెట్టి ఇంకా ఓం నమ శివాయ నమః. దా గోడ కన్నా కూర్చుంటాం. అది ఇక్కడ మందిరంలో నాకు నచ్చినటువంటి ఒక మంచి విషయం ఏంటంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మన సస్టైనబిలిటీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్లాస్టిక్ ప్లేట్లు కానీ లేదా గ్లాసెస్ కానీ వాడట్లేదు. ఇక్కడ వాళ్ళు స్టీల్ ప్లేట్స్ వాడుతున్నారు. ఇక్కడ ఉత్సవాల గురించి మాట్లాడినట్టయితే ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు అనేక పండుగల సమయాలలో హోమాలు మరియు పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ దసరా పండుగ సమయంలో అమ్మవారిని కన్నుల విందులుగా అలంకరించి జాతరలు, ఉత్సవాలు క్రమంగా జరుపుకుంటూ వస్తున్నారు.
ఈ మందిరానికి తెలంగాణ నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో పుట్టినటువంటి ప్రతి సనాతన ఆరాధకుడు, శక్తి ఉపాసకులు, అలాగే మాత ఆరాధకులు ఒక్కసారైనా తమ జీవితంలో ఈ మందిరాన్ని దర్శించాల్సిందే. అలా అనడంలో అతిశయోక్తి లేదు.